నమస్కార జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు సోమృషి ఫుడ్ బ్లాగ్స్. ఇవాళ సింపుల్గా మరియు టేస్టీగా ఉండే గోకరకాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. నేను తాలింపులో వాడిన ఇంగ్రీడియంట్స్ మాత్రం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్రాసెస్ కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోను చూసి ప్రాసెస్ను చూస్తూ ఫాలో అవుతూ మీరు ఈ గోకరకాయ ఫ్రైని చేయండి. తప్పకుండా టేస్టీ అండ్ మరియు ఎంతో రుచికరమైన గోకరకాయ ఫ్రైని ఎంజాయ్ చేస్తారు. నేను ఈ గోకరకాయ ఫ్రైని టమాటా పచ్చడి అన్నంలో మిక్స్ చేసుకొని ఎంజాయ్ చేస్తానండి. అంటే మీరు నార్మల్ పప్పులో కూడా సైడ్ డిష్గా ఈ గోకరకాయ ఫ్రైని ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. గోకరకాయలోనే మనకి టమాటాలు ఎక్కువ వేసి, పాలకూర వేసి, నువ్వుల పొడి వేసి ఇలా వెరైటీగా కూడా చేసుకోవచ్చండి. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఈ రెసిపీస్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సోమృషి ఫుడ్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అంటే న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ కోసం. నేను ఇందులో వాము మరియు బెల్లం కూడా వేశానండి. వాము గురించి మీకు తెలిసిందే కదా, పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్కి అది ఎంత మంచిదో. బెల్లం వేయడం వల్ల కర్రీ తీపిగా అయిపోతుంది అని అనుకోకండి, కొంచెం పించాఫే వేయండి. తీపిగా ఏం అవ్వదు, అంటే ఇంకా కారం యొక్క రుచిని బ్యాలెన్స్ చేస్తుంది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అండి, ఎంతో టేస్టీ మరియు ఎంతో రుచికరమైన మన గోకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ అమ్మ చేసే రెసిపీస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్టు ఈ అమ్మకి గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ సోమృషి ఫుడ్ బ్లాగ్స్.